రోజు అదే ఇడ్లీ, దోస, ఉప్మా, బోండా తిని బోర్ కొట్టిందా? దెన్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ. 15 మినిట్స్లో హెల్దీ, ప్రోటీన్ రిచ్, బయట క్రిస్పీ, లోపల చాలా సాఫ్ట్గా ఉండే మూంగ్ దాల్ చిల్లా చేసేద్దాం రండి. దీనితో పాటు స్పెషల్ గ్రీన్ చట్నీ కూడా ఉంది అండి. ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది అండ్ తినాలనిపిస్తుంది కూడా. తిన్న వాళ్ళందరూ మీకు థ్యాంక్స్ చెప్తారు అండ్ రిక్వెస్ట్ కూడా చేస్తారండి మళ్ళీ మళ్ళీ చేయమని. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక 2 కప్స్ పెసరపప్పు తీసుకొని 2 to 3 times బాగా వాష్ చేయండి వాటర్ తోటి. సో దట్ ఆ పెసరపప్పులో ఇంకేదైనా ఉన్నా కూడా వాటర్తో మంచిగా వాష్ అవుట్ అవుతుందన్నమాట. అండ్ ఈ పెసరపప్పుని కూడా మ్యాక్సిమం ఒక 8 hours సోక్ చేయండి. లేదు మాకు కుదరదు, కొంచెం ఎమర్జెన్సీ అంటే అట్లీస్ట్ ఒక 4 hours మీరు మంచి వాటర్తో సోక్ చేయాలి. సో దట్ పప్పు బాగా నానితే చిల్ల మరింత సాఫ్ట్గా, బయటకి చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. నానిన పప్పులోని నీళ్ళు తీసేసి మిక్సీ జార్లో వేయండి. ఇందులో 2 గ్రీన్ చిల్లీస్, ఒక అల్లం ముక్క అండ్ అర స్పూన్ జీలకర్ర, చిటికేడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్ళు కూడా పోయండి. సో దట్ మనం దోశ పిండిని రుబ్బుకుంటాం కదా, అలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. చాలా ఫైన్గా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఈ యొక్క కన్సిస్టెన్సీలో వస్తే మన పిండి రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు స్పెషల్ ఐటమ్స్. ఈ పిండిలోని తురిమిన క్యారెట్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, తాజా కొత్తిమీర బాగా వేసి కలపండి. చూసారు కదా ఎంత ఫైన్గా చాప్ చేస్తున్నానో, అంత ఫైన్గా మీరు చాప్ చేసుకోండి. సో దట్ చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అండ్ డైజెషన్ కూడా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ చిల్లకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే గ్రీన్ చిల్లీ చట్నీ రెడీ చేద్దాం. వచ్చేయండి గైస్. నేను చేసేది పుదీనా చట్నీ కాదు, పీనట్ చట్నీ కూడా కాదు. నేను చేసేది కొత్తిమీర చట్నీ. కొత్తిమీరనే ఎక్కువ ఉంటుంది, కానీ నాకు ఇప్పుడే సడన్గా ఒక ప్లాన్ వచ్చింది. కొత్తిమీరలో కొన్ని పీనట్స్ వేస్తే ఆ టేస్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తుందేమో అని ట్రై చేస్తాను. నేను పీనట్ చట్నీ తిన్నాను, సపరేట్గా కొత్తిమీర చట్నీ తిన్నాను, సపరేట్గా పుదీనా చట్నీ తిన్నాను. బట్ ఓన్లీ కొత్తిమీర అండ్ పీనట్ చట్నీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో నేను ట్రై చేస్తున్నాను, టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం, సరేనా? సో టు రోస్ట్ ద పీనట్స్ అండ్ గ్యాస్ ఆన్ ఫైన్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అండ్ మనం అనుకున్నాం కదా కొన్ని పల్లీలు అనమాట, కొన్ని పల్లీలు మాత్రమే దోరగా వేయించండి. మన చట్నీకి లైక్ ఇట్స్ స్పెషల్ ఐటమ్ వచ్చేసి కొత్తిమీర. సో మిక్సీ జార్లో ఎక్కువ కొత్తిమీర వేసుకోండి అండ్ ఒక 2 అల్లం ముక్కలు వేసుకోండి అండ్ వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. ఇట్స్ మై ఫేవరెట్, చాలా క్రంచిగా కూడా ఉంటుంది కదా. సో మీకు ఇష్టం ఉంటే మీరు ఎక్కువ వేసుకోండి. అండ్ పచ్చిమిర్చికాయలు అండ్ నిమ్మరసం, ఒక ఫుల్ నిమ్మరసం పిండుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నానో, కుస్తీ పడుతున్నానో అలాగా. అండ్ వేయించిన పల్లీలు పీల్ తీసేసి వేయండి అండ్ తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం అంటే కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకుంటే ఒక క్రీమీ గ్రీన్ చట్నీ రెడీ. అంటే మనకు ఒక రెస్టారెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అండ్ అరోమా కూడా చెప్పలేనండి, ఇట్స్ అమేజింగ్ అనమాట. ఇప్పుడు పెనం వేడి చేసి కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయండి. నా ఆప్షన్ అయితే నెయ్యి అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా హెల్త్కి మంచిదన్నమాట నెయ్యి. సో యా, ఒక గరిటెడు పిండి వేసి దోశలా పరచండి. ఎనీ షేప్ అండి, మీకు ఏ షేప్ వస్తే ఆ షేప్లో వేసి మీరు ఎంజాయ్ చేయండి ఫుడ్ని. అండ్ చుట్టూ కొద్దిగా నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్పై గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చండి. అట్లీస్ట్ ఒక 2 minutes మీకు టైం పడుతుందండి అది మొత్తం కుక్ అవ్వడానికి, ఎందుకంటే మనం క్యారెట్, ఆనియన్ అవన్నీ వేసాం కాబట్టి. తర్వాత 1 side ఫ్లిప్ చేయాలన్నమాట. ఫ్లిప్ చేసి మళ్ళీ సేమ్ 2 minutes వెయిట్ చేయాలి. సో దట్ మన 2 sides అనేవి కూడా మన చిల్లా అనేది మంచిగా క్రిస్పీగా అండ్ మంచిగా రెడీ అయిపోద్ది. అంతే, మన క్రిస్పీ మూంగ్ దాల్ చిల్లా రెడీ అండి. ఈ స్పెషల్ గ్రీన్ చట్నీతో తింటే రుచి ఇంకో లెవెల్లో ఉంటుందండి. మీరు కూడా తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అండ్ మీకోసం నా తరపు నుంచి ఒక చిన్న హార్ట్ సింబల్.